తెలంగాణలో 2023 డిసెంబర్ 7న అధికార పీఠమెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నో ఆశయాలతో 2024లోకి అడుగుపెట్టింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని మోస్తూనే అభివృద్ధి వైపుకు సాగింది. సంక్షేమానికి పెద్దపీట వేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటే కార్యక్రమాలు చేపట్టింది. కొన్ని నిర్ణయాల విషయంలో ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేసింది. ఏడాది పరిపాలనలో గ్రాఫ్ పెంచుకున్న ప్రభుత్వం మరిన్ని లక్ష్యాలతో 2025లోకి అడుగు పెడుతోంది. ఎదురు లేదనుకున్న బీఆర్ఎస్ ను గద్దెదించి కాంగ్రెస్ ను అధికార పీఠంపై కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2023 ఆఖరులో వచ్చిన అధికారం 2024లో మరింత పటిష్టమైంది. ప్రజా పాలనకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే దానికి అమలుకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటి పథకాలు ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగింది. గృహజ్యోతితో 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు అమలు చేసింది. ఏడు లక్షల కోట్ల అప్పు వారసత్వంగా సంక్రమించిన నేపథ్యంలో అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్ సర్కార్ అభివృద్ధి దిశగా పయనించేందుకు అష్టకష్టాలు పడుతోంది. గత సర్కార్ చేసిన అప్పులపై శాఖల వారీగా అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతోంది. అందులో భాగంగా 15 ఆగస్టు రోజున 2 లక్షల రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేసింది. అది దేశంలోనే రికార్డ్గా ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన రైతు భరోసా 7,625 కోట్లను 69 లక్షల మంది ఖాతాలో వేసింది. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తోంది. రైతు సంక్షేమం కోసం ఈ ఏడాదిలో 57,000 కోట్లు ఖర్చు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు కమిషన్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. పెట్టుబడుల కోసం అమెరికా, స్విట్జర్లాండ్, సౌత్ కొరియా దేశాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలను వివరించి దిగ్గజ కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు సాధించారు. సీఎం దావోస్ పర్యటనలో 40,322 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో మరో 31,502 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. విజన్ 2050 మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళుతోంది. దీనిలో భాగంగా 4th సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మాణానికి పూనుకుంది. బేగర కంచెలో ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి పునాది రాయి వేశారు. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ కు ధీటుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతిపక్షాల వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతున్నారు. పునరుజ్జీవంతో మూసీకి పూర్వ వైభవం తెచ్చి సిఎల్లోని హన్నది, లండన్ లోని థేమ్స్ లా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూసీ డెవలప్మెంట్ కారిడార్ గా మార్చి ఆ ప్రాంతాన్ని పర్యాటక, బిజినెస్, హోటల్స్, మాల్స్, పార్క్ తో టూరిజం అడ్డాగా మార్చాలని డిసైడ్ అయ్యింది. మల్లన్న సాగర్ నుండి గోదావరి జలాలను తెచ్చి మూసీలో పారేలా డిజైన్ చేసింది. లేక్ సిటీగా ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ లో నేడు చూద్దామంటే చెరువులు కనపడని పరిస్థితి. దీనికి బ్రేకులు వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1000కి పైగా చెరువులను కబ్జా నుంచి విడిపించింది. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలపై 2024లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్ ని ప్రక్షాళన చేసి
నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాల భర్తీ చేపట్టారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తొలి ఏడాదిలో ఏకంగా 55,000 ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు నియామక పత్రాలు అందించారు. ఇక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా పనిచేసిన అందెశ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో జయ జయ తెలంగాణ గీతం మారుమోగుతోంది. కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లిని బడుగు బలహీన వర్గాల తల్లిగా ప్రకటించారు. పరిపాలనలో తనదైన మార్కుతో సంక్షేమం, అభివృద్ధి ఫార్ములాతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను రాజకీయంగా బలహీనపరిచే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. ఆ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలను హస్తం పార్టీలో చేర్చుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ కమిషన్లను ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా సీరియస్ గా తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని 2025లోకి అడుగు పెడుతోంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 2025లో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ROR చట్టాన్ని అమలు చేయబోతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రివైండ్ 2024లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.